హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈరోజు ఒక మంచి జాబ్ ఆపర్చునిటీతో మీ ముందుకు వచ్చానండి. దేశానికి సేవ చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం అన్నమాట ఇది. ఇండియన్ ఆర్మీ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అండ్ మనకి బోత్ ఆంధ్ర తెలంగాణ ఇద్దరికి కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. సో డెఫినెట్గా అందరూ ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ ఆపర్చునిటీస్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. సో వీడియో చూసి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా లైక్ కొట్టి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడ డౌన్కి స్క్రోల్ చేసిన వెంటనే ఇక్కడ చూసారా ఆఫీసర్ ఎంట్రీ అప్లికేషన్ ఓపెనింగ్ అని చెప్పి ఫస్ట్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ 142 అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ మీరు అప్లై చేయాలి అనుకుంటే అండ్ స్టార్టింగ్లోనే మీకు ఇక్కడ ఉంది చూసారా రైట్ సైడ్ ఆఫీసర్ ఎంట్రీ అప్లై లాగిన్ అని, దానిపైన క్లిక్ చేస్తే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు అనమాట. అండ్ ఫర్దర్గా మనం డీటెయిల్ నోటిఫికేషన్లోకి వెళ్తే ఇదిగోండి, ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు 142nd టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ TGC 142 అనమాట. ఇక్కడ చూసుకుంటే ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది ఏంటి అంటే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అన్మ్యారీడ్ మేల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అని చెప్పి. సో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రం ఎలిజిబిలిటీ ఉందండి, ఫిమేల్కి ఎలిజిబిలిటీ లేదు. ఓకేనా, ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ నోటిఫికేషన్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశాడు 142nd టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ అని. మీకు కోర్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే జనవరి 2026 అనమాట. జనవరి 2026 నుంచి మీ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్కడ అంటే ఇండియన్ మిలిటరీ అకాడమీ IMA డెహ్రాడూన్లో ఉండే ఈ ఇండియన్ మిలిటరీ అకాడమీలో మీకు ఈ నోటిఫికేషన్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ట్రైనింగ్ అనేది 2026 జనవరిలో ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్లో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు చూసుకుంటే పర్మనెంట్ కమిషన్ ఇన్ ది ఇండియన్ ఆర్మీ అన్నాడు. అంటే ఇండియన్ ఆర్మీ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ అనేది పర్మనెంట్ కమిషన్ అండి. అంటే మీకు మీ ఏజ్ 60 years వచ్చినంత వరకు మీరు సర్వీస్ చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం. సో డెఫినెట్గా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వస్తే మనం ఇండియన్ నేషనాలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఏజ్ లిమిట్ అండి. ఏజ్ లిమిట్ చూసుకుంటే మీకు 20 to 27 years మధ్యలో ఉండాలి. ఓకేనా, ఎప్పటికీ అంటే ఏజ్ అనేది మీకు ఎప్పుడు క్యాలిక్యులేట్ అవుతుంది అంటే క్రూషియల్ డేట్ ఏది అంటే January 1st 2026. ఈ లోపు మీకు ఏజ్ అనేది 20 to 27 years మధ్యలో ఉంటే మీరు అప్లై చేయొచ్చు. ఇది డిఫెన్స్ సర్వీస్ కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఏమీ ఉండదండి. మీకు 20 to 27 years మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రం ఎలిజిబిలిటీ ఉంటుంది. దీంతోపాటు అడిషనల్గా ఏజ్ రిలాక్సేషన్ ఏమీ ఉండదు, ఎందుకంటే ఇది డిఫెన్స్ సర్వీస్. ఓకేనా, అండ్ ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ కూడా క్లియర్గా ఇచ్చాడు. 2nd January 1999 నుంచి 1st January 2006 వరకు ఈ మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు హ్యాపీగా ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, ద మినిమం ఫిజికల్ స్టాండర్డ్స్ దట్ క్యాండిడేట్ మస్ట్ అక్వైర్డ్ బిఫోర్ జాయినింగ్ ట్రైనింగ్ అకాడమీ. ఈ ట్రైనింగ్ అకాడమీలో మీరు జాయిన్ అయ్యే ముందు మినిమం ఫిజికల్ స్టాండర్డ్స్ ఉండాలని చెప్పి ఇక్కడ 7 యాక్టివిటీస్ ఇచ్చాడు అనమాట. ఏంటంటే అంటే 2.4 kilometers రన్నింగ్ అనేది 10 minutes 30 secondsలో చేయాలి. పుషప్స్ 40 తీయాలి, పులప్స్ 6, అలాగే సిటప్స్ 30, అలాగే స్క్వాటప్స్, స్విమ్మింగ్ కోసం కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. షుడ్ నో ఫండమెంటల్స్ ఆఫ్ స్విమ్మింగ్లో ఫండమెంటల్స్ తెలిసి ఉండాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇవన్నీ కూడా మీకు మినిమం ఫిజికల్ స్టాండర్డ్స్ అనమాట. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాడు కదా 20 to 27 years మధ్యలో ఉండాలని. మీ డేట్ ఆఫ్ బర్త్కి ప్రూఫ్ ఏది అంటే మీకు మెట్రికులేషన్ సర్టిఫికేట్ అండి. అంటే మీకు 10th class సర్టిఫికేట్లో మీ ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అది మాత్రమే కన్సిడర్ చేస్తారనమాట. ఓకే,
అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీకు ఇక్కడ బీటెక్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు అండి. బీటెక్లో ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్కి ఎలిజిబిలిటీ ఉంది. బ్రాంచ్ వైజ్ లిస్ట్ కూడా ఇచ్చాడు, ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. బట్ ఆన్ వన్ కండిషన్ ఏంటి అంటే 2026 జనవరి 1 కల్లా మీకు రిజల్ట్ ఏది పెండింగ్లో ఉండకూడదు. మీ కోర్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోవాలి. అంటే మీరు రాయాల్సిన ఎగ్జామ్స్ కానీ రిజల్ట్ కానీ ఏమీ పెండింగ్లో లేకుండా 2026 జనవరి 1 కల్లా మీ కోర్సు కంప్లీట్ అయిపోతుంది అనుకుంటే ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఓకేనా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఆల్ ఫైనల్ ఇయర్ అపీరింగ్ క్యాండిడేట్స్ హూస్ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్ will be scheduled after 1st January 2026 are not eligible to apply for this course అని చెప్పి, అంటే 2026 జనవరి తర్వాత మీ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కానీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి మీకు ఎలిజిబిలిటీ ఉండదు అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు, బట్ ఆన్ దిస్ కండిషన్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి అండ్ అప్పటి వరకు మీరు ఏదైతే సెమిస్టర్స్ రాశారో రిజల్ట్ వచ్చిందో అప్పటి వరకు మీకు క్యుమ్యులేటివ్ పర్సంటేజ్ ఎంత ఉందో ఆ పర్సంటేజ్ అనేది మీరు క్లియర్గా మెన్షన్ చేయాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీకు సెలక్షన్లో కట్ ఆఫ్ పెడతారు, అంటే ఫర్దర్ స్టెప్కి వెళ్ళడానికి ఒక కట్ ఆఫ్ పెడతారు. ఆ కట్ ఆఫ్ అనేది ఈ అప్ టు ఫైనల్ సెమిస్టర్, అంటే మీరు అప్పటి వరకు రాసిన సెమిస్టర్ వరకు వచ్చిన కట్ ఆఫ్ మాత్రమే కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. అదొక ఇంపార్టెంట్ పాయింట్. ఇంకోటి ఫైనల్ రిజల్ట్ డిక్లేర్ అయిన తర్వాత మీ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది ఈ కట్ ఆఫ్ పెట్టిన పర్సంటేజ్ కంటే తక్కువ ఉండకూడదు అనమాట. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, అవి దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి ఇంజనీరింగ్లో ఏ స్ట్రీమ్స్కి ఎలిజిబిలిటీ ఉందనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇదిగోండి సివిల్ ఇంజనీరింగ్లో సివిల్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అండ్ టెక్నాలజీ, అలానే సివిల్ ఇంజనీరింగు సివిల్లో మీకు డిఫరెంట్ బ్రాంచెస్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ ఇచ్చిన అన్ని బ్రాంచెస్కి ఆల్మోస్ట్ 25 బ్రాంచెస్ ఇచ్చాడు. ఈ 25 బ్రాంచ్లో ఏ బ్రాంచ్లో మీరు బీటెక్ ఉన్నా మీరు సివిల్ ఇంజనీరింగ్కి అప్లై చేయొచ్చు. అలాగే కంప్యూటర్ సైన్స్, ఈ కంప్యూటర్ సైన్స్లో చూసుకుంటే ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి, అలాగే ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ కంప్యూటర్ సైన్స్లో కూడా డిఫరెంట్ బ్రాంచెస్ ఇచ్చాడు. ఇదిగోండి ఆల్మోస్ట్ మీకు ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి 41 బ్రాంచెస్ ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఈ ఎంఎస్సి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంఎస్సి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఈ 2 బ్రాంచెస్తో కలిపి మీకు 41 బ్రాంచెస్కి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ అలానే ఎలక్ట్రికల్లో డిఫరెంట్ బ్రాంచెస్, అండ్ అలానే దీంతోపాటు ఎలక్ట్రానిక్స్లో కూడా మీకు డిఫరెంట్ బ్రాంచెస్ ఇచ్చాడు. మీకు మీ బ్రాంచ్ ఎందులో ఉందో లేదో లిస్ట్లో చెక్ చేసుకుంటే బెటర్ అనమాట. ఇందులో ఉంటే మీరు హ్యాపీగా అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మెకానికల్ అండి, మెకానికల్ బ్రాంచ్లో కూడా మీకు డిఫరెంట్ సబ్ బ్రాంచెస్ ఇచ్చాడు. అండ్ అలానే డిఫరెంట్ బ్రాంచెస్ కూడా ఇచ్చాడు. దాంతోపాటు మిస్క్ స్ట్రీమ్స్ అని కూడా ఇచ్చాడండి. ఇందులో చూసుకుంటే మిస్క్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఆర్కిటెక్చరు, ప్లాస్టిక్ టెక్నాలజీ, రిమోట్ సెన్సింగ్, బెలాస్టిక్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్, అలాగే ఫుడ్ టెక్నాలజీ, అగ్రికల్చరు, మెటలర్జికల్, అలాగే డిఫరెంట్ బ్రాంచెస్ ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్కి మీకు ఎలిజిబిలిటీ ఉంది. సో డెఫినెట్గా మీ బ్రాంచ్ ఎందులో ఉందో లేదో కూడా చెక్ చేసుకొని ఈ పొజిషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు టోటల్గా 30 వేకెన్సీస్ ఉన్నాయండి. అన్ని బ్రాంచెస్కి కలిపి మీకు 30 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా కొంత కట్ ఆఫ్ పెడతారని. షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికేషన్స్ అండి, ఎవరైతే అప్లై చేశారో అందులో మీకు కొంత కట్ ఆఫ్ పర్సంటేజ్ పెట్టి అక్కడి నుంచి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ పర్సంటేజ్ దాటి వచ్చిన వాళ్ళందరికీ కూడా మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది అలాట్ చేస్తారండి. ఎగ్జామ్ సెంటర్ అలాట్ చేసి మీకు మెయిల్ చేస్తారనమాట. మీరు ఏదైతే అప్లై చేసేటప్పుడు ఈమెయిల్ ఐడి ఇచ్చారో దానికి మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ మీరు చెక్ చేసుకొని దాంట్లో మీరు ఎగ్జామ్ డేట్స్ అనేవి మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలన్నమాట. అందులో నుంచి మీకు కొన్ని డేట్స్ సెలెక్ట్ చేసి మీకు హాల్ టికెట్ అనేది మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి ఇష్యూ చేస్తారన్నమాట, పంపిస్తారు. అండ్ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే మీకు 4 సెంటర్స్ ఉన్నాయండి ఆల్ ఓవర్ ఇండియాలో. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎవరైతే కట్ ఆఫ్ పర్సంటేజ్ దాటి వచ్చారో వాళ్ళకి మాత్రం మీకు హాల్ టికెట్ అనేది ఇష్యూ చేస్తారు. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే మీకు ఇంటర్వ్యూ సెంటర్స్ అనేవి ప్రయాగ్రాజ్ అండి, ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్ ఒకటి, అలాగే మధ్యప్రదేశ్లో భోపాల్ ఒకటి, అలాగే కర్ణాటకలో బెంగళూరు ఒకటి, అండ్ అలానే పంజాబ్లో జలంధర్ ఒకటి. ఈ 4 సెంటర్స్ అనేవి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. అంటే మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. ఈ 4 సెంటర్స్లో ఏదో ఒక సెంటర్లో మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఓకేనా. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్కి వస్తాయి. అండ్ మీ సెంటర్ అనేది ఒకసారి అలాట్ అయిన తర్వాత చేంజ్ చేయడానికి అయితే అవ్వదు అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ మీకు ఈ ఇంటర్వ్యూ అనేది 2 స్టేజెస్లో ఉంటుంది, స్టేజ్ 1, స్టేజ్ 2 అని.
ఎవరైతే స్టేజ్ 1 క్వాలిఫై అయ్యారో వాళ్ళని మాత్రమే స్టేజ్ 2కి అలౌ చేస్తారనమాట. ఓకే. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు టోటల్‌గా మీకు ఎలా ఉంటది అంటే ఇదిగోండి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. సైకలాజికల్ టెస్ట్ ఉంటది. అలాగే గ్రూప్ టెస్టింగ్ ఉంటది. అండ్ అలానే ఇంటర్వ్యూ. టోటల్‌గా వీళ్ళందరూ కూడా మీకు ఇంటర్వ్యూయింగ్ ఆఫీసరు, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసరు, సైకలాజికల్ టెస్టింగ్ ఆఫీసర్ వీళ్ళందరూ కలిపి మీకు టోటల్‌గా 5 డేస్ ఇంటర్వ్యూ అనేది ఉంటదనమాట. చూసారా? ఇంటర్వ్యూ అనేది 5 డేస్ ఉంటది. ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతది. ఎవరైతే మెడికల్ ఫిట్ ఉన్నారో వాళ్ళకి అపాయింట్‌మెంట్ అనేది ఇష్యూ చేస్తారనమాట. అండ్ ఇక్కడ టైప్స్ ఆఫ్ కమిషన్ చూపించాడు కదా! మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఇది పర్మనెంట్ కమిషన్ అని. పర్మనెంట్ కమిషన్ అనేది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఇనీషియల్ ర్యాంక్ అనేది లెఫ్టినెంట్ ర్యాంక్ ఇస్తారనమాట. అండ్ మీకు జాబ్ అనేది మీకు అప్ టు 60 ఇయర్స్ వచ్చినంత వరకు మీరు సర్వీస్ అనేది చేసుకోవచ్చు. అండ్ మీకు ట్రైనింగ్ చూసుకుంటే ఆల్రెడీ చెప్పాను కదా! ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్‌లో ఉండి ఇండియన్ మిలిటరీ అకాడమీలో మీకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. టోటల్‌గా మీకు 12 మంత్స్ ట్రైనింగ్ అంటే 1 ఇయర్ ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. ఈ 1 ఇయర్‌లో మీకు సాలరీతో పాటు మీకు డిఫరెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అంటే ఫుడ్డు, అకామిడేషన్ అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. మీకు స్టైఫండ్ సాలరీ ఇస్తూ దీంతో పాటు మీకు ఫుడ్, అకామిడేషన్ అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. ఇది ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అండి. సో, డెఫినిట్‌గా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా యుటిలైజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు మీరు పేరెంట్స్‌తో కలిసి ఉంటానని గాని, మీరు మ్యారేజ్ చేసుకోవడం గాని అలాంటివి మాత్రం చేయకూడదు. ఒకవేళ అలాంటివి చేస్తే మీకు ట్రైనింగ్ సెంటర్ నుంచి మిమ్మల్ని పంపించేస్తారు. ఓకేనా? అదొక ఇంపార్టెంట్ పాయింట్. ఇదిగోండి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ చూసుకుంటే ప్రమోషన్ క్రైటీరియా అండి. ప్రమోషన్ క్రైటీరియా చూసుకుంటే మీకు ఇనీషియల్‌గానే లెఫ్టినెంట్ ర్యాంక్ వస్తది. దాని తర్వాత కెప్టెను, మేజరు, లెఫ్టినెంట్ కల్నల్ ఇదంతా కూడా సర్వీస్ బేస్డ్ మీకు ప్రమోషన్ అనమాట. దాని తర్వాత మీకు ఫైనల్‌గా కోర్స్ వరకు మీకు ప్రమోషన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ పే స్కేల్ చూసుకుంటే మీకు ఇనీషియల్‌గానే పే స్కేల్ లెవెల్ 10 అండి. లెవెల్ 10 అంటే మీకు 56,100 నుంచి 1,77,500 అంటే మీకు ₹1,00,000 పైనే సాలరీ అనేది ఉంటది. ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు సాలరీతో పాటు మిలిటరీ సర్వీస్ పే అండి 15,500 పర్ మంత్ మీకు ఫిక్స్‌డ్‌గా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ మీకు చూసుకుంటే మీకు ఫిక్స్డ్ స్టైఫండ్ ఫర్ క్యాడెట్ ట్రైనింగ్. మీకు ట్రైనింగ్‌లో 56,100 ఇస్తారనమాట. దీంతో పాటు మీకు ఆల్రెడీ చెప్పాను కదా! దీంతో పాటు మీకు ఫుడ్, అకామిడేషన్ అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. దాంతో పాటు 56,100 మీకు సాలరీ కూడా పే చేస్తారనమాట. ఓకేనా? అండ్ మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు చాలా అలవెన్స్‌లు ఉంటాయండి. మీకు ఆల్రెడీ మీరు చూసుకుంటే బయట ఎక్కడైనా డిఫెన్స్ సర్వీస్ చేసే వాళ్ళకి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి చూసుకుంటే మీకు మెడికల్ ఫెసిలిటీసు, క్యాంటీన్ ఫెసిలిటీసు అండ్ అలానే మీకు లీవ్ ట్రావెల్ కన్సెషన్స్ ఉంటాయి. అలాగే లీవ్ ఎన్కాష్‌మెంట్ ఉంటది. ఇలా డిఫరెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. మీ చిల్డ్రన్స్‌కి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ వాళ్ళకి హాస్టల్ సబ్సిడీ ఉంటది. ఇలాంటి డిఫరెంట్ అలవెన్స్‌లు ఉంటాయి. మీరు బయట నుంచి చెక్ చేసుకుంటే మీకు డిఫెన్స్‌లో సర్వ్ చేసే వాళ్ళకి మంచి రెస్పెక్ట్ ఉంటది. దాంతో పాటు మంచి ఫెసిలిటీస్ కూడా ఉంటాయండి. అవన్నీ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే క్లియర్‌గా మెన్షన్ చేశాడు. క్వాలిఫికేషన్ గ్రాంట్ అని అండ్ అదర్ అలవెన్స్ ఇచ్చాడు. డేర్నెస్ అలవెన్స్ అలాగే పారా రిజర్వ్ అలవెన్స్, టెక్నికల్ అలవెన్స్ ఇలా డిఫరెంట్ అలవెన్స్‌లు ఉంటాయి. అలాగే మీకు ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఫండ్ 1 క్రోర్ వరకు గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా ఉంటది. ఇలా డిఫరెంట్ ఫెసిలిటీస్ ఇలా మీకు మంచి ఫెసిలిటీస్‌తో కూడిన ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అండి. సో, డెఫినిట్‌గా ఈ అవకాశాన్ని అందరూ కూడా యుటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ఎలా అప్లై చేయాలంటే మీకు ఆల్రెడీ వెబ్‌సైట్ నుంచి ఇక్కడికి వచ్చాం మనం. ఆ వెబ్‌సైట్‌లో ఎక్కడి నుంచి అప్లై చేయాలో కూడా లింక్ అనేది చూపించాను. అక్కడ వెళ్లి మీరు అప్లై చేసుకోవచ్చనమాట. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికొస్తే మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది ఏప్రిల్ 30th నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే మే 29th వరకు ఉంటుందన్నమాట. ఈలోపు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇవండి డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినిట్‌గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.